మీ చదువు గురించి తెలిసింది. మీరు చాలా బాగా చదివారని, మీ అన్నిట్లో డిస్టెన్స్ ఫస్ట్ వచ్చారని అనేత అంటూ ఉంటుంది మిథున. ఆ మాటలకి దేవయ్య అయితే పట్టించుకోకుండా అన్నం తింటూ ఉంటాడు. ఇక మిథున అయితే మీరు అన్ని క్లాసుల్లో ఫస్ట్ వచ్చినప్పుడు మీరెందుకు రౌడీలా మారారు అనేత అంటూ ఉంటాడు. మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మీ నాన్న కూడా మీరు పెద్ద సైంటిస్ట్ అవుతారని అందరికీ చెప్పేవారంట. చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారట మీరు చదివిన చదువుకి. అలాంటిది మీరు ఎందుకు ఇలా రౌడీలా మారారు అని చెప్పేసి అయితే మిథున అడుగుతూ ఉంటుంది. అంత బాగా చదివిన మీరు రౌడీలా మారడానికి ఏదో పెద్ద కారణమే ఉంటుంది అని మిథున అనేసరికి దేవయ్య అయితే ఏం చేయలేక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ ఏమనలేక అలా చూస్తూ ఉంటాడు మిథున వైపు. అలా ఇక మిథున అయితే ఏదో పెద్ద కారణం లేకుండా మీరైతే రౌడీలా మారరు, కానీ ఆ కారణం ఏంటి, ఎందుకు మీరు రౌడీలా మారారు అని మిథున గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే తింటూ ఉంటాడు. ఏంటండి మీరు ఎందుకు రౌడీలా మారారంటే చెప్పడం లేదు, అసలు ఏంటా కారణం, మీరు అంత మంచి భవిష్యత్తును వదిలేసి మీరు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారు అని మిథున ఆరాధిస్తూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏం చెప్పకుండా అలా చూస్తూ విసుక్కుంటూ ఉంటాడు మిథున మాటలకి.